ఉత్తీర్ణత వస్తుంది. గట్టిగా ఆలోచిస్తారు. ఏమైనా అయిందో మనం తిట్టుకున్నారనుకో, మరి అప్పు చేసి పోయిండు నా మీద పడుతున్నాడు తిట్టుకుంటారు. అట్లా కాదు, నా తర్వాత నా తరఫున అమౌంట్ వచ్చింది అంటే అరే మా ఆయన మా ఆవిడ ఇంత హెల్ప్ చేసింది నాకు, వాళ్ళు ఉండకపోయినా కూడా పైసల రూపంలో నా కుటుంబానికి హెల్ప్ చేసేవారు, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దయచేసి మీరు ఇన్సూరెన్స్ ని ప్రతి ఒక్క ఎలిజిబుల్ మెంబరు తీసుకోవాలమ్మా. దీని మీద క్లారిఫికేషన్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగండి. లేదంటే అప్లికేషన్స్ మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలంటే ఎస్బీఐ ఆఫీషియల్స్ ఉన్నారు, బ్రాంచ్ మేనేజర్ వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన ఎల్డిఎఫ్ సార్ గారికి, మన ఎస్బీఐ ఆర్ఎఫ్ సార్ గారికి, ముఖ్యంగా ఆర్బీఐ ఎల్డిఓ మేడం గారికి, అదర్ ఎస్బీఐ ఆఫీషియల్స్ అందరికి నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. Now I request Nabad SDM sir, Mr. Desagar. ముందుగా ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చిన మన ఆర్బీఐ ఎల్డిఓ మేడం గారికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సార్ గారికి, అదర్ ఆఫీషియల్స్ ఫ్రమ్ ఎస్బీఐ, ఎల్హెచ్ఓ, ఎల్డిఎం సార్ గారికి, బ్రాంచ్ మేనేజర్స్ కి, ఎస్బీఐ ఆఫీషియల్స్ కి, ముఖ్యంగా అక్కలకి, అమ్మలకి, అయ్యలకి అందరికి నమస్కారం. ఈ ప్రోగ్రాం కోసం ఎందుకు వచ్చారమ్మా మీ అందరూ? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ అందరూ? తెలుసా ఎందుకు వచ్చారో? మీటింగ్ అని చెప్పి వచ్చారు. మీటింగ్ అంటే మీరు ఏం మీటింగ్ అనుకున్నారు? మీరు మహిళా సంఘాల మీటింగ్ అనుకున్నారు. సరే, ఓకే. ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ కి 2 భాగాలు ఉన్నాయమ్మా. ఒకటేమో జన్ సురక్ష ప్రోగ్రామ్, ఇంకొకటి వచ్చి ఆర్థిక అక్షరాస్యత ప్రోగ్రామ్. జన్ సురక్ష ప్రోగ్రామ్ అంటే, సురక్ష అంటే ఏంటమ్మా చెప్పండి పోనీ. సురక్ష అంటే ఏంటి? తెలుగు భాష వచ్చు కదమ్మా, మీ సురక్ష అంటే ఏంటమ్మా తెలియదా? నువ్వు స్కీమ్ వదిలేసేయమ్మా. సురక్ష అంటే ఏంటి? సరే, మంచి సురక్ష రక్షించుకుంటాం. ఓకే. జన్ సురక్ష అంటే